హాయ్ అండి. నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మనమైతే ఈ వీడియోలో మంచి టీ టైమ్ స్నాక్స్‌గా యూజ్ అయ్యే అటుకులతోటి మిక్చర్‌ని చేసి చూపించబోతున్నానండి. మనం ఇంట్లోనే అచ్చంగా బయట స్వీట్ షాప్ స్టైల్‌లో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మెయిన్‌గా మనం ఎక్కడికన్నా జర్నీస్‌కి వెళ్ళినప్పుడు కానీ, ఇంట్లో చిన్న చిన్న కిట్టి పార్టీస్ జరిగినప్పుడు, అలాగే పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లోకి కరెక్ట్‌గా సెట్ అయిపోతుందండి ఈ అటుకులతోటి మిక్చర్. ఈ కరకరలాడే సింపుల్ అటుకులతోటి మిక్చర్‌ని ఎలా ప్రిపేర్ చేసేసుకుందాము ఇప్పుడు చూసేద్దాం. ఈ అటుకుల మిక్చర్‌కి నేను లావు అటుకులు యూజ్ చేశానండి. వీటితోటి మనకి మిక్చర్ చాలా టేస్టీ వచ్చేస్తుందండి. ఈ మిక్చర్ టేస్టీగా రావాలంటే కొన్ని పల్లీలు, అలాగే ఇలా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, కొన్ని పుట్నాల పప్పు అండి. అలాగే ఇలా కొంచెం పొడువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే మనం 10 మినిట్స్‌లో మనం అటుకులతోటి మిక్చర్ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ అటుకుల మిక్చర్‌కి లావటుకులైతేనే చాలా బావుంటాయి. సన్నటుకులతో కాకుండా లావటుకులతోటి మనము ఈ మిక్చర్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ మిక్చర్‌ని ఫస్టు ఇలా జల్లించుకోవాలనమాట. ఇలా బొరల గిన్నెలోకి మనము లావటుకుల్ని వేసుకొని ఇలా జల్లించుకున్నామనుకోండి, వాటిలో ఉండే కొంచెం పొట్టు, అలాగే నుసి లాంటివి ఉంటుంది కదా! అది చక్కగా కిందికొచ్చేస్తుంది. ఓన్లీ అటుకులు మనకు పైన ఉండిపోతాయి. ఇలా ప్రిపేర్ చేయటం వల్ల మనము నూనె అనేది పాడవకుండా, మాడిపోకుండా ఉంటుందండి. ఇలా మనకు కావాల్సినన్ని అటుకులను ఇలా జల్లించుకొని రెడీగా పెట్టేసుకోవాలండి ఒక ప్లేట్‌లో. చూడండి ఎంత పొట్టు, దుమ్ము వచ్చేసిందో అటుకుల నుంచి. ఇప్పుడు ఇది పక్కనుంచేసి ఈ అటుకుల్ని మనం ఫ్రై చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి వేడెక్కనివ్వాలండి. వేడెక్కిన తర్వాత దాన్ని సిమ్‌లో ఉంచేసి ఇలాంటి జాలి గరిటెని తీసుకొని మనం ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఇంగ్రీడియెంట్స్ ఫ్రై చేసేసుకోవాలండి. ముందుగా నేను పల్లీలు వేసేసుకొని స్పూన్ తోటి అటు ఇటు కలుపుతూ పల్లీలని దోరగా ఫ్రై చేసేసుకుంటున్నానండి. ఇలా మనం ఫిల్టర్ పెట్టి ఫ్రై చేసుకోవటం వల్ల నూనెలో మొత్తం వెళ్ళిపోకుండా అంటే నూనె మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా ఒకే చోటే ఉంటాయి. మనకు తీసుకోవటానికి ఈజీగా ఉంటుందండి. సో, అందుకని నేను ఇలా ఫిల్టర్ పెట్టేసి మన జ్యూస్ ఫిల్టర్ ఉంటుంది కదా! ఆ జ్యూస్ ఫిల్టర్ తీసుకొని ఇలా పల్లీలని ఫస్ట్ వేయించేసుకున్నాను. ఇవి వేగిపోయాక ఒక ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. తర్వాత అదే ఫిల్టర్‌ని ఇలా పెట్టేసి పుట్నాల పప్పు కూడా వేసి వీటిని కూడా ఫ్రై చేసేసుకుంటున్నానండి. ఇలా చేయటం వల్ల మనకి మాడిపోకుండా నీట్‌గా ఒకే చోటే ఫ్రై అయిపోతూ మనకి వచ్చేస్తాయండి. అలా కాకుండా నూనెలో మొత్తం వేసామనుకోండి వాటిని తీయటానికి కష్టమవుతుంది. మనం తీసే లోపల కొన్ని మాడిపోతాయి, కొన్నేమో ఫ్రై అవ్వవు. సో, ఇలా ఫిల్టర్ యూజ్ చేసుకొని మనము డీప్ ఫ్రైకి సరిపడా అన్నీ వేయించేసుకుంటే సరిపోతుందండి. పుట్నాల పప్పు కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇదే ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి మనము పొడువుగా, పతలాగా చేసుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. మధ్య మధ్యలలో మనం పోహా మిక్చర్‌ని, అటుకుల మిక్చర్‌ని తినేటప్పుడు ఇలా కొబ్బర, పల్లీలు, పుట్నాల పప్పు తగులుతూ ఉంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుందండి. దీన్ని కూడా ఫ్రై చేసుకొని ఇదే ప్లేట్‌లోకి వేసుకుంటున్నాను. మిక్చర్ మరింత టేస్టీగా రావటానికి నేను కరివేపాకుని ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని ఫ్రై చేస్తున్నానండి. కరివేపాకుని నేను ముందుగానే క్లీన్ చేసేసి తడి ఏం లేకుండా చూసుకొని ఇక్కడ ఫ్రై చేస్తున్నానండి. చూడండి ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు కరివేపాకుని మనం ఫ్రై చేసేసుకొని దీన్ని కూడా మనం పల్లీలు తీసుకున్నాం కదా! అదే ప్లేట్‌లో వేసేసుకుంటున్నాను. చివరగా కొంచెం కాస్త దూరంగా ఉండండి. పచ్చిమిరపకాయలని కూడా ఇదే ఫిల్టర్‌లోకి వేసేసి ఈ పచ్చిమిరపకాయలని కదిలించకుండా పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యేంత వరకు మనం దూరంగా ఉంచి ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయ్యాయి కదండీ! వీటిని కూడా ఇదే ప్లేట్‌లోకి వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎండు మిరపకాయలు అవైలబుల్ ఉన్నాయంటే వాటిని కూడా ఇలా ఫ్రై చేసుకొని వీటిని కొంచెం చల్లారనివ్వండి. ఆ లోపల మనము అటుకుల్ని కూడా ఫ్రై చేసేసుకుందాం. అటుకులు చివరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఆ లోపల మనకి పల్లీలనేటివి చల్లగా అయిపోతాయి. సో, నేను లావు అటుకులు తీసేసుకొని జల్లించుకున్నాను కదా! ఆ అటుకులని బ్యాచెస్ వైస్‌గా అంటే ఫిల్టర్‌కి సరిపడా కొన్ని కొన్ని అటుకులు వేసేసుకుంటూ అన్నింటిని ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. అటుకులనేటివి చాలా క్విక్‌గానే ఫ్రై అయిపోతాయి. ఇలా ఫిల్టర్ పెట్టుకున్నామనుకోండి, ఇలా
మాడిపోకుండా మల్లెపూలుంటాయి చూడండి, అదే మల్లెపూలలాగా ఈ అటుకులుంటాయండి. సో, ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా! మెయిన్ మసాలా పొడి అండి. ఈ అటుకుల మిక్చర్ మంచి టేస్టీగా రావాలంటే ముందు మిక్సీ జార్‌లోకి 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ సోంపండి. సోంపు వేసేసి మనము ఫస్ట్ దీన్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక మన రుచికి సరిపడా ఉప్పు, కారం కూడా వేసుకొని మరొకసారి దీన్ని గ్రైండ్ చేసుకొని ఇలా పొడి రెడీ చేసుకోవాలండి. చివరగా మన మిక్చర్ అనేది టేస్టీగా రావాలంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసుకొని దీన్ని కూడా ఇలా మెత్తటి పొడిలాగా ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. ఈ మసాలా పౌడర్ నుంచే మనకి అటుకుల మిక్చర్ అనేది టేస్టీగా అవుతుందండి. నార్మల్‌గా ఉప్పు, కారం వేసుకోకుండా ఇలా ఒక్కసారి ఈ మసాలా పౌడర్‌ని అటుకుల మిక్చర్‌లో వేసి చూడండి. మీరు కూడా ఈ టేస్ట్‌కి ఫిదా అయిపోతారండి. ఇప్పుడు మనం ఒకదాని తర్వాత ఒకటి అన్నీ యాడ్ చేసేసుకుందాము. ఈ అటుకులున్నాయి కదా! వేయించిన అటుకులల్లోకి ఈ పౌడర్ వేసేసుకుంటున్నానండి. అటుకులు విరిగిపోకుండా ఈ పౌడర్ మొత్తం అటుకులకు పట్టేలాగా ఫస్ట్ నెమ్మదిగా కలుపుకోవాలండి. చేత్తో అయితే మనకి అటుకులనేటివి విరిగిపోకుండా అన్నీ ఈవెన్‌గా పౌడర్‌లో కలిసిపోతాయి. అందుకని నేను చెయ్యిని యూజ్ చేస్తున్నానండి. ఇలా మొత్తం అటుకుల్ని అటు ఇటు కలిపేసి మనం పౌడర్‌నంతటిని కలిపేసుకున్నాక, మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలున్నాయి గదండీ! పల్లీలు, పుట్నాల పప్పు, కరివేపాకు, కొబ్బెర అన్నీ ఈ అటుకుల మిక్చర్‌లోకి వేసేయాలండి. ఈ అటుకుల మిక్చర్‌లోకి ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా మనం కలుపుకున్న గిన్నెని ఇలా అటు ఇటు కదిపేసుకున్నామనుకోండి, అటుకులు విరిగిపోకుండా మొత్తం ఈవెన్‌గా కారం అనేది స్ప్రెడ్ అవుతుందండి. సౌండ్ వింటుంటేనే అర్థమవుతుంది కదండీ! ఎంత క్రిస్పీగా ఉన్నాయో. సో, చాలా ఈజీగా, చాలా క్విక్‌గా, అలాగే టేస్టీగా ఒక మసాలా పౌడర్ తోటి అటుకుల మిక్చర్ రెడీ అయిపోయిందండి. మంచి టీ టైమ్ స్నాక్స్, అలాగే కిట్టి పార్టీస్‌కి, పిల్లల స్నాక్స్ బాక్స్‌లో కూడా తిని చేసి పంపియచ్చు. అలాగే జర్నీస్‌కి వెళ్ళేటప్పుడు మనం ఈ అటుకుల మిక్చర్‌ని తీసుకొని వెళ్ళొచ్చండి. ఇది కనీసం 15-20 రోజుల వరకు చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. లాస్ట్ వరకు కూడా ఇలాగే కరకరలాడుతూ మంచి టేస్టీ ఫ్లేవర్ తోటి ఉంటుందండి ఈ అటుకుల మిక్చర్. ఒక్కసారి నేను చెప్పిన ఈ మసాలా పౌడర్‌ని యూజ్ చేసేసి అటుకుల మిక్చర్‌ని ప్రిపేర్ చేయండి. చేశాక మీకు ఎలా కుదిరిందో, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయటం మర్చిపోకండి. ఈ రుచికరమైన అటుకుల మిక్చర్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రుచుల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.